టీ20 వరల్డ్ కప్కు అంతా రెడీ అవుతోంది. ఫిబ్రవరి 7నే మెగా ఈవెంట్ ప్రారంభం కాబోతోంది. ఈ టోర్నీలో భారత్ హాట్ ఫేవరెట్గా బరిలో దిగబోతోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ పైన అంచనాలు ఎక్కువే ఉండబోతున్నాయి. పాకిస్తాన్ను కూడా లైట్ తీసుకునే పరిస్థితి ఏమీ లేదు. టీ20లో ఏ జట్టును తేలిగ్గా తీసుకునే పరిస్థితి ఉండదు. అందుకే ఓవర్ కాన్ఫిడెన్స్కు పోకుండా పక్కా ప్లానింగ్తో బరిలో దిగాలని మాజీలు సూచిస్తున్నారు. అయితే భారత్ ఆతిథ్యమిస్తున్న వరల్డ్ కప్ మ్యాచ్ల్లో భారీ స్కోర్లు ఖాయమని అంచనా వేస్తున్నారు. ఈసారి 300కు పైగా స్కోర్లు నమోదైనా ఆశ్చర్యపోనక్కర్లేదనే వాదన వినిపిస్తోంది. ఇదే అంశంపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. టీ20 వరల్డ్ కప్లో 300 పరుగులు సాధించే సత్తా భారత్, ఆస్ట్రేలియా జట్లకు ఉందన్నాడు. రెండు జట్లలోనూ దంచికొట్టే ప్లేయర్లు ఉన్నారన్నాడు. టాప్ ఆర్డర్లలో దిగిన వాళ్లు సెంచరీ కొడితే 300 మార్కును అందుకోవడం కష్టమేమీ కాదన్నాడు. నిజానికి ఆస్ట్రేలియా, టీమిండియా రెండూ బలంగానే ఉన్నాయి. అయితే స్వదేశంలో ఆడడం టీమిండియాకు అడ్వాంటేజ్. బ్యాటింగ్లో డెప్త్ ఉంది, బౌలింగ్లోనూ బలంగానే కనిపిస్తోంది. టీ20 వరల్డ్ కప్కు ముందు కావలసినంత మ్యాచ్ ప్రాక్టీస్ కూడా దొరికింది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగినందున కొంత ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని అధిగమించగలిగితే టీమిండియాకు తిరుగుండదు. ఫీల్డింగ్లో పొరపాట్లు చేయకుండా సరైన ప్రణాళికతో ఆడితే బ్యాక్ టు బ్యాక్ టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టుగా టీమిండియా నిలుస్తుంది. ప్రస్తుతం భారత్ జట్టు సూపర్ ఫామ్లో ఉన్నందున భారీ స్కోర్లు సాధించి ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు తగినట్టే అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టిస్తున్నాడు. పవర్ ప్లేలోనే పరుగులు పిండేసుకుంటున్నాడు. సంజు శాంసన్ కూడా చెలరేగితే పవర్ ప్లేలోనే భారీగా పరుగులు వచ్చేస్తాయి. అవకాశం దొరికితే ఇషాన్ కిషన్ కూడా దంచి కొడతాడు అనడంలో డౌట్ లేదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆడే సత్తా తిలక్ వర్మకు ఉంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పటికే ఫామ్లోకి వచ్చాడు. ఒకప్పటిలా మెరుపులు మెరిపిస్తున్నాడు. దూకుడు కొనసాగిస్తే పరుగులు పోటెత్తడం ఖాయం. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, శివం దూబే, అక్షర్ పటేల్ ఇలా లైనప్ చూస్తేనే భీకరంగా కనిపిస్తోంది. అందుకే టీ20 వరల్డ్ కప్లో సమిష్టిగా రాణిస్తే 300 పరుగులు సాధించడం పెద్ద కష్టమేమీ కాదనే చర్చ ఉంది. ట్రావిస్ హెడ్, మ్యాక్స్వెల్, మిచెల్ మార్ష్, క్యామరూన్ గ్రీన్, జోష్ ఇంగ్లీష్, టిమ్ డేవిడ్తో ఆసీస్ లైనప్ కూడా బలంగానే ఉంది. అందుకే భారత్ ఆసీస్కు 300 పరుగులు సాధించే సత్తా ఉందన్నాడు రవిశాస్త్రి. దీంతో ఈసారి ఏ జట్టు రికార్డులు క్రియేట్ చేస్తుందనేది ఆసక్తి రేపుతోంది.